శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నమస్తే. ఇటీవల కాలంలో 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. అయితే ఈ అవార్డులో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము కొంతమందిని ప్రతిపాదించాం, కానీ ఆ ప్రతిపాదనల్ని మా సూచనల్ని పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి బహిరంగంగానే రేవంత్ రెడ్డి ఒక వేదిక పైన మాట్లాడడం చూసాం. అయితే దాంట్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరు ప్రస్తావిస్తూ ఆయనకి పద్మ విభూషణ్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఆయనతో పాటు ఇంకో 4 పేర్లు కూడా ఉన్నాయి. సో అయితే గద్దర్ పేరు ప్రస్తావించిన నేపథ్యంలో గద్దర్కి ఇవ్వలేదని మేము కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే, గద్దర్ అంటే ఒక నక్సలైటు, గద్దర్ అంటే అనేక మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి, గద్దర్ అంటే బీజేపీ కార్యకర్తలపైన మారణ హోమాన్ని సృష్టించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి పేరు చెప్పడానికి రేవంత్ రెడ్డికి ఏమాత్రమైన గౌరవం లేదా, ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ఏమాత్రం జ్ఞానం లేదని మాట్లాడుకొచ్చింది. అంటే ఒకప్పుడు ఇదే గద్దర్ అని బీజేపీ నాయకులు, బీజేపీలో ఇప్పుడున్నటువంటి లీడర్లు కూడా కొనియాడిన వ్యక్తులే ఇప్పుడు గద్దర్న గురించి మాట్లాడుతున్నారు. ద్వంద్వ పదాలు కనబడుతున్నాయి. బీజేపీలో కూడా ఒక రకమైన వర్తన్ ఇంకో కనబడుతోంది, నాయకులు ఇంకో రకంగా చెప్తున్నారు. అసలు దాని గురించి ఏంది, గద్దర్న గురించి ఇంత పెద్ద ఎత్తున రాజకీయ నడవడం గల కారణం ఏంది? మనతో పాటు గద్దర్న కూతురు వెన్నెల గారు ఉన్నారు, మాట్లాడేవాడితో పాటుగా. నమస్తే అక్క. ఎట్లా చూస్తారు గద్దర్న గురించి? నాకు చాలా క్లియర్గా చెప్పిన నేను, బీజేపీలో ఇప్పుడు చేరిన కొంతమంది వ్యక్తులు గద్దర్ను కొనియాడి గద్దర్ను కలవాలని ఒక వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ పార్టీలో నుంచి ఒక కేంద్ర మంత్రి గద్దర్ అనే వ్యక్తి మారణ హోమం సృష్టించిండు, పోలీసులను చంపేసిండు, బీజేపీ నాయకులను పొట్టన పెట్టుకున్నాడు, అటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తాం మీరు చెప్పండి అని ఆయనే వారిస్తున్నాడు. ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని మీరు? మొదటిగా యావత్ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, భారతదేశ ప్రజలందరూ నిన్న బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యల్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ రివాల్ట్ అవుతూ ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న విషయం ఏంటంటే, బండి సంజయ్ అన్న గారికి బేసిక్ ఇన్ఫర్మేషనే తెలియదు అనుకుంటాం. ఎందుకంటే గద్దరన్న గారు మీద కాల్పులు అయినాయి, అది ఆయన ఎవరిని కాల్చలేదు మొదటిది. అట్లాగే గద్దరన్న చంపిండు అని అంటే మాత్రము ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు చంపిండు అంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ప్రజలకు చూపెట్టిందని కోరుతున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో మూడవది ఏంటంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండి తను ఏకవచనం చేస్తూ మాట్లాడడము, అట్లేంది నేను చూసుకుంటా అనడము, అది కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకు క్వశ్చన్ మార్క్గా ఉందంటే, ఇప్పుడు ప్రకటించిన భారతదేశ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఈజ్ దట్ అవార్డ్స్ ఆర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ అవర్ ఇండియా ఆర్ ఫ్రమ్ బీజేపీ పార్టీ? అంటే పార్టీ వాళ్ళు ఇస్తున్నారా ప్రజలకి, భారతదేశ ప్రజల ముఖ్యులకి, లేకపోతే భారత ప్రభుత్వం ప్రకటిస్తుందా అనేది కూడా పాపం క్లారిటీ తెలియదు అనుకుంటా. నేను ఈ అవార్డ్స్ గురించి కూడా, అంటే వాళ్ళని సెలెక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ అన్నగారికి తెలియదు అనుకుంటా. తెలిస్తే మాట్లాడరు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇస్తున్న అవార్డ్స్, ఒక పార్టీ ఇస్తున్న అవార్డ్స్ కాదని సామాన్య ప్రజలు కూడా తెలుసు. ఆయన తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరేమనుకుంటారంటే, ప్రకటించిన అవార్డులో తెలంగాణలో 2 అవకాశం దొరికింది, అటు ఆంధ్రప్రదేశ్లో 5 ఇచ్చారు. సో ఈ అవార్డులు బీజేపీ పార్టీ ప్రకటించిందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందా? మొదటిగా అవార్డ్స్ ప్రకటించినందుకు మనము అవార్డ్స్ గ్రహీతలకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ గౌరవం వాళ్ళకి దక్కింది. దాంట్లో మన అన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తప్పకుండా ఆనందమే. కాకపోతే ఒక బాధ మనకేంటంటే, బాధ అంటే మనం ఎందుకు కన్సిడర్ చేయలేకపోయినాం, తెలంగాణ నుంచి గద్దర్ గారు కానీ, అందశ్రీ గారు కానీ, ఇంకా యోధులు కానీ, ఎవరైతే ప్రజల కోసం తమ జీవితాన్ని అంకం చేసి ప్రకటించలేదని మనము వ్యక్తపరిచాము, కానీ వాళ్ళని నిందించలేదు. ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థమవుతుంది, నా మాట కాదు ప్రజల మాటగా. ఇక్కడ ఈ అవార్డ్స్ మాత్రము బీజేపీ పర్సనల్గా తీసుకొని ఇచ్చినట్టు మన బండి సంజయ్ అన్నయ్య గారి మాటల్లోనే, విష్ణు అన్న గారి మాటలు తెలుస్తుంది. మేము ఇస్తాం, మేము చేస్తాం అంటే దానికి ఒక కమిటీ ఉండదా, దానికి ఒక ప్రోటోకాల్ ఉండదా, దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉండదా? అవార్డ్స్ కు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అవార్డ్స్ ఇచ్చేస్తారా అన్నట్టుగా వాళ్ళే అందరికి క్వశ్చన్ మార్క్ ఇచ్చి చెప్తున్నారు అనుకుంటా. ఈ పేరు ఎత్రాను కూడా ఇకపైన సహించము, గద్దర్ అనే వ్యక్తి చాలా మారణ హోమం సృష్టించిన వ్యక్తి అని చెప్పి ఇందాక మీరు చెప్పిన దాంట్లో విష్ణు గారు చెప్పడం కానీ, బండి సంజయ్ కూడా బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టిన వ్యక్తికి ఎట్లా ఇస్తామని మాట్లాడుతున్నారు. ఆ మాట వినంగానే గతంలో ఇదే బండి సంజయ్ గారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గద్దర్ గారు అధ్యక్షుడు ఆయన దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ పేరు పెట్టమని పార్లమెంట్కి అడగడం, కొన్ని కార్యక్రమాలు కూడా పాల్పంచుకున్న వ్యక్తే. సో సడన్గా ఆయన మాట మాట్లాడడం మీకు ఏమనిపించింది?
అది అమాయక మాటలు అనిపించింది. అంత పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నదాన్ని, బట్ అమాయకంగానే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకోకండి గద్దర్ అనమాట, కానీ గద్దర్ ఆయన యుగ పురుషుడు, చరిత్రకారుడు, చరిత్ర తాను సృష్టించుకొని పోయిన వాడు. ఆయన ఎవరిని కొండెక్కియలేరు, కొండ దించలేరు. హి మేడ్ హిస్ ఓన్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. సో నోబడీ కెన్ డిలీట్ ఇట్. అది డిలీట్ చేయాలనుకున్న వాళ్ళే డిలీట్ అయిపోతారు అని విజ్ఞత తెలియదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎవరు మాట పెట్టాలి, ఎవరు మాట ఉండాలి, ఎవరిని బొంద పెట్టాలని ప్రజలకు బాగా తెలుసు. రానున్న ఎలక్షన్స్ లో, రానున్న టైంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎప్పటికీ ఇవ్వం అని కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చేదేముంది, ఆయన ఇవ్వడం అనే కాదు, అసలు గద్దర్ అన్న బతుకునే తీసుకోనలేదు, ఆయననే తిరస్కరించాడు. నేను అవార్డ్స్ రివార్డ్స్ కోసం పని చేయలేదు, ప్రజల కోసం పని చేస్తున్నా. ఆయనను గుర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తపన పడుతుందంటే గద్దర్ గారిని గుర్తిస్తే ప్రజలను గుర్తించినట్టు. గద్దర్ గారిని తెలంగాణ కోసం పాటలు రాసి జీవిత అంకితం చేసిన మేధావులను గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తారని ఒక పాజిటివ్ కార్నర్లో పోతున్నారు. కానీ హూ వాంట్ యువర్ అవార్డ్? The biggest awards is called as Praja Yuddha Nauka, People's Poet, Praja Kavi, ప్రజా భారతి అని ప్రజలే వాళ్ళు అవార్డు ఇచ్చుకున్నారు. ప్రజా గుండెలో ఉన్నారు. మీరెంత, మీ అవార్డులు ఎంత? అంటే ఇంకొక చర్చ, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వర్షన్ ఏం చెప్తుందంటే, గద్దర్ పేరు పెట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది టార్గెట్ చేస్తున్నాడు బండి సంజయ్. డైరెక్ట్గా చెప్తున్నా, ఈటెల రాజేందర్ని టార్గెట్ చేయడం కోసం గద్దర్ పేరును వాడుకున్నారు, మీ పార్టీ తిరస్కరిస్తోంది. అంటే ఏంటి, మీ పార్టీలో కూడా ద్వంద్వ వైఖరి కనబడుతోంది? అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి ఏం లేదు, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఈటెల రాజేందర్ అన్న కాదు, రైట్, ఇక్కడ గద్దర్ అన్న గారు కాదు. ఇక్కడ చూస్తుంటే మనువాదం కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఇంకొకటి భారత రాజ్యాంగాన్ని భుజాల మీద ఎత్తుకొని కాపాడుతున్న వాళ్ళ మధ్య కొట్లాట. దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్. కాంగ్రెస్ పార్టీ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబుల్ త్రూ ద హార్ట్ అండ్ మైండ్ that we are going to save the constitution of India and we are going to give to the people, the public of India, for the future generations. కదా, ఇక్కడ వేరే ద్వంద్వం ఉంది. అవునా? ఆ రెండుటి మధ్యలో కొట్లాట, మధ్యలో గద్దరన్న గారి పేరు, రైట్, ఈటల రాజేంద్ర అన్న పేరు ఇంకోలో పెడుతున్నారు. కానీ దిస్ ఇస్ వాట్ ఇస్ వార్ గోయింగ్ ఆన్. సో ప్రజలు నిర్ణయిస్తారు, భారత రాజ్యాంగం గెలుస్తుందో, ఇంకొకటి గెలుస్తుందో ప్రజలే నిర్ణయిస్తారు. గద్దర్ అన్న అంటే మీరు అన్నట్టుగా ప్రజా యుద్ధం ఒక ఆయన ఒక రాజ్యానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన వ్యక్తి కాదు, భారతదేశం మొత్తం కొనియాడే వ్యక్తి ఆయన. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఒక స్థానం కల్పించింది, మాకు గౌరవం దొరికిందని అనుకుంటున్నారా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత అద్భుతంగా అడిగారంటే, గద్దర్ అన్న చనిపోగానే యావత్ భారతదేశం ఎట్లా బాధపడిందో, కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కైసా హువా అనేది ఎంత అడిగిందే 10 సార్లు అడిగి కుమిలిపోయారు. సో వాళ్ళ గద్దర్ అన్న చనిపోతే ఆయన పాట చనిపోవద్దు, ఆయన యుద్ధ స్ఫూర్తి చనిపోవద్దు. కుటుంబం నుంచి ఎవరన్నా వాళ్ళకు రెడీ ఉంటే, వాళ్ళకు మన పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టానికి అనుకోని ముందుకెళ్ళండి అని రిక్వెజిషన్ పెట్టి మొదటిగా గద్దర్ అన్నని మళ్ళొకసారి ప్రజలకు అంకితం చేసిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ గద్దర్ అన్నతో పాటు ఎంతో మంది ముందు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ కోసం, ప్రజల కోసం ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళని గుర్తించి, మూలల నుంచి గుర్తించి వాళ్ళని గౌరవించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు గద్దర్ అవార్డుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, సంవత్సరం కాలంగా వస్తుంది. కానీ అటు సినిమా రంగం నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు. మన ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. గద్దర్ అవార్డ్స్ అని చెప్తే ఎవరు పట్టించుకోవడం లేదు, స్పందించలేదు అంటే కూడా ఒక వేదిక మీద మాట్లాడుకొచ్చారు ఆయన. సో గద్దర్ అవార్డ్స్ పైన మీ రెస్పాన్స్ ఏంటి? గద్దర్ అవార్డ్స్లో దాంట్లో వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ నేను కూడా. మొదటి మీటింగ్ ఆగస్ట్ లో అయింది, రెండో మీటింగ్ లాస్ట్ మొన్ననే అయింది, 1 వీక్ బిఫోర్ రెండో మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇది ఒక రెస్పాండ్ అవ్వట్లేదంటే మనకు ఒకటి తర్వాత ఒకటి, అంటే మన గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసిన జనవరి తర్వాత మళ్ళీ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, ఒకటి తర్వాత అలా వస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత బిజీనో అట్లాగే వాళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సో మొన్ననే మీటింగ్ జరిగింది అండ్ మొన్ననే ప్రకటించారు కూడా. ఏమని ప్రకటించారంటే, ఉగాది రోజున, ఉగాది పండగ సందర్భాన్ని తీసుకొని గద్దర్ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీకి ప్రకటిస్తున్నామని వచ్చినారు. సో ఇదంతా ఏంటంటే కొంచెం అంటే ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చెప్పడం అనేది జరుగుతూ ఉంటది. దాన్ని ఏదైనా కలుపుకొని దాని యాక్చువల్ కంటెంట్ ఎందుకోసం ఇస్తున్నాము మనము, గద్దర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం అంటే తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ త్యాగాలను, తెలంగాణ
ఉద్యమాలను గుర్తు చేస్తున్నట్టు అనేది ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి దాంట్లో నచ్చిన వాళ్ళు గిట్టన వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. సో దాన్ని మనం ఎదుర్కొని ఖచ్చితంగా గద్దరన్న లక్ష్యాలని ఆయన యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్తూ సాంస్కృతిక సారథి కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ముందుకు వెళ్తున్నారు. సో ఎట్లా కొనసాగుతుంది మీ యొక్క సేవలు, ఇక్కడ ఎట్లా వినియోగించుకుంటుంది ప్రభుత్వం? ప్రస్తుతానికి నేను వచ్చి 1.5 మంత్ అయింది. సో ఉన్న కళాకారులతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాకారుల బాధ సాధకాలు తెలుసుకోవాలి. 550 మంది పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే పల్లెల్లో, ఎందుకంటే ఇది ఒక సమస్యల వలయం. ఎందుకంటే అనర్హులకు ఇచ్చిరు, అర్హులకు ఇవ్వలేదని చెప్పి కానివ్వండి, ఒక పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులకి, సపోర్ట్గా ఉన్న వ్యక్తులకు వచ్చిందని కానీ అలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీ దృష్టికి వచ్చినాయి అవన్నీ దృష్టికి వచ్చినాయి. కానీ మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఎంతమంది వాళ్ళోళ్ళు వీలోళ్ళు అని కాదు. యాజ్ అన్ ఇన్ఛార్జ్ ఐ నీడ్ టు సీ దట్ ఆల్ ఆర్ మై ఎంప్లాయీస్. అందరితో పని చేస్తున్నారో లేదు చేసుకోవాలి, పని చేయించుకోవాలి. మనం పని చేసుకొని పోతే వాళ్ళు పని చేయాల్సిందే, పని చేయకపోతే వాళ్ళే ఇంటికి పోతారు. అందరినీ కలుపుకొని, ఎందుకంటే వీలైన కళాకారులే, బయట ఉన్న వాళ్ళు కూడా కళాకారులే. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కళాకారులు ఒక కన్ను అయితే, బయట ఉన్న కళాకారులు రెండో కన్ను. సో ఒక కన్ను దెబ్బ తగిలితే సో ఇద్దరిని కలుపుకొని రైట్ వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా ఈ సంస్థ ఎందుకోసం ఏర్పడింది, ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ అట్టడుగులున్న వాళ్ళకు చేరవేయడానికి, యాక్చువల్ లబ్ధిదారులకు రావాల్సిన ఒక మహా ఉద్యమం ఇది. ఎందుకు అంటే పేద ప్రజలకు అందుతూనే మధ్యలో దళారీలు లేకుండా పేద ప్రజలకు అందజేసే బాధ్యత ఈ సాంస్కృతిక శాఖకు. దానికోసము ఇప్పుడు అన్ని తెలుసుకొని కొంచెం ట్రైనింగ్ సెషన్స్ పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ. అంటే మీరు ఈ పనిలో ఉన్నారు, కానీ మీరు వచ్చి 1.5 మంత్ అవుతుందని అంటున్నారు. ఈ 1.5 మంత్లో ఒక సంచలనమైన ఆరోపణ మీద వచ్చిందని, అంటే 30 మందిని ఏదో మీరు పక్కదారి పడుతున్నారు, సాంస్కృతిక సారథి విధులు కాకుండా వేరే విధులు నిర్వర్తిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద వేటేసేందుకు ఒక సిద్ధమైనట్టుగా ఒక ప్రకటన వచ్చింది మీ శాఖ నుంచి. దాని గురించి ఒక పెద్ద రచ్చ జరిగింది, ఒక చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి ఏం క్లారిటీ ఇస్తారు మీరు? మేమేమి అట్లా 30 మంది 20 మంది అని ఏమి లేదు. మేము ఏమన్నామంటే మన ఉద్యోగ బాధ్యత మొదటిగా నిర్వహించాలి. ఉద్యోగ బాధ్యత నిర్వహించి మీరు పక్క పనులు చేసుకోవచ్చు. బట్ as a government service employee you are supposed to abide to the rules of the government. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా సరే, ఎస్పెషల్లీ కమ్యూనల్ రైవల్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు వెళ్తే నన్ను ఆయన తీసేస్తారు. సో అదే మనం పంపించాం. ఏమన్నాం అంటే నియమ నిబంధనలతో, నా సొంత రూల్స్ కాదు, 2019లోనే నియమ నిబంధనలు ఏర్పరిచినప్పుడు వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. మేము నియమ నిబంధనలకు లోపడి మేము ఉద్యోగం చేస్తాము, నియమ నిబంధనలు తప్పితే మీరు తగు చర్యలు తీసుకోవచ్చని వాళ్ళ సంతకం పెట్టారు. నియమ నిబంధనలు లోపడకపోతే మేము తగు చర్యలు తీసుకుంటాం. దానే వాళ్ళకి రిమైండ్ చేస్తాం తప్ప మీరు ఆ మతానికో కులానికో పోవద్దు, అలా చేయొద్దు. ప్రభుత్వ పరంగా నిబంధనలతో పాటించి మీ కార్యకలాపాలు చేసుకోవచ్చు అనే రిమైండర్ నోటీస్ పంపించాం. అది నా బాధ్యత. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు రిమైండ్ టు మై ఎంప్లాయీస్, మై ఆర్టిస్ట్. ఐ హ్యావ్ డన్ ఇట్, అంతే తప్ప. ఫైనల్గా ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, చాలా సూటిగా, కొంత ఇబ్బంది కలిగించవచ్చు మీకు. నేను ఏమంటున్నా అంటే, వెన్నెల సారథి కార్పొరేషన్ చైర్మన్ అనే దానికి గర్వంగా అనిపిస్తుందా, గద్దరన్న కూతురు అని గర్వంగా అనిపిస్తుందా మీకు? మొదటిగా గద్దరన్న కూతురుగానే గర్వం అనిపిస్తుంది. సో ఇప్పుడు గద్దరన్న కుటుంబం ఏకంగానే ఉందా? ఏకంగానే ఉంది. అంటే ఐక్యంగా ఉందా? ఐక్యంగానే ఉంది. విభేదాలు అనేది బయట చర్చ నడుస్తుంది. విభేదాలు ఎక్కడ లేవండి, ఎక్కడైనా విభేదాలు ఉంటాయి, అలా తప్పేం లేదు. భార్య భర్తల విభేదాలు, అన్నదమ్ముల మధ్యలో, అమ్మ చెల్లెల, అమ్మ బిడ్డ మధ్యలో విభేదాలు ఉండి ఆ విభేదాలని ఒక టైం వచ్చినప్పుడు పరిష్కరించుకొని మళ్ళా ఏకంగా అవ్వడమే కదా తెలంగాణ ఎలా వచ్చిందని. అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని జాతులు అన్ని ఏర్పడుతున్నాయి తెలంగాణ. అప్పుడు విభేదాలు లేవా? సో విభేదాలు అనేది ఉండడం మంచిది. అప్పుడే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. అప్పుడే నిజాయితీ ఎవరో, నిజమో ఎవరో, అబద్ధమో బయటపడుతుంది. అట్లున్నప్పుడు చిన్న చిన్న మా నాన్నతో గొడవ పడేదాన్ని. మా నాన్న అసలు అమ్మాయి వినదు అనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నాన్నని వచ్చి కరెక్ట్ చేసి ఒక్కొక్కసారి నాన్నతో విభేదించేది. నేను మాట్లాడదానికి పోయేది కాదు, అలిగేదాన్ని. ఎప్పుడో ఒక 5-6 ఏళ్ళ తర్వాత 10 మా నాన్న కరెక్ట్, నేను తప్పు చేశానని మనం తెలుసుకుంటాం, దాంట్లో తప్పేం లేదు. రైట్, థ్యాంక్ యూ. ఇది గద్దర్ కూతురు వెన్నెల గారి వర్షన్. సో నేను ఏమంటున్నారంటే, ఇక్కడ అవార్డు ఇవ్వడం అనేది పెద్ద ప్రాముఖ్యంగా, గద్దర్ అనేది ప్రజా యుద్ధ నౌక అనేది పెద్ద అవార్డు, ప్రజలు ఇచ్చిన అవార్డుని, ఇది ప్రభుత్వం ఇస్తున్న అవార్డు లేదంటే పార్టీ ఇస్తున్న అవార్డులు నిర్ణయించుకోండి. అమాయకంగా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. గద్దర్ పేరెత్తడానికే సాహసించాలని కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఈ పద్మ అవార్డుల రగడ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎవరి వర్షన్స్ వారు కొనసాగుతున్నాయి, దీనికి ఒక కొలిక్కి వస్తుందా, లేకపోతే రాజకీయంగా ఎటువంటి
చర్చ జరుగుతుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.